అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. రాజ్యలక్ష్మి అతి కష్టం మీద పక్కకి ఒత్తిగిల్లింది. కళ్లల్లో ఇసుక పోసినట్లు గరగరలాడిపోతూ మండిపోతున్నాయి. శరీరం బరువు భారంగా, అణువణువు నొప్పిగా, భరించలేని బాధగా ఉంది. తలలో కొన్ని కోట్ల సూదులు గుచ్చిగుచ్చి లాగుతున్నట్లుంది. మనసు ఆలోచించే శక్తిని కోల్పోతోంది. తను ఎక్కడుంది? తను ఏం చేస్తోంది? తనకేమైంది? ఇలాంటి ప్రశ్నలు ఒక్కొక్కసారి మెదడుకి తగిలి పగిలి ముక్కలై మాయమవుతున్నాయి. అంతలో అనేక రంగుల వలయాలు కళ్ల ముందు కదులుతూ ఉన్నాయి. అంతా క్షణంలో అయోమయమైపోతోంది. అపస్మారక స్థితిలోకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటోంది మొద్దుబారిన బుర్ర. అమ్మా, ఓ అమ్మా, ఇంకా లేవలేదా నువ్వు? చి, ఎప్పుడూ ఇంతే. నన్ను 5ంటికి లేపమని చెప్పాను కదా. చూడు, అప్పుడే 7:15. ఎప్పుడు వెళ్ళను పెరేడ్కి? ఏడుస్తూ గంతులేస్తోంది 15 ఏళ్ల పెద్ద పాప. లేచిన వెంటనే పాల గ్లాసు చేతికందివ్వలేదని అలిగి మూల కూర్చుంది 8 ఏళ్ల చిన్న పాప. 5ంటికే లేచి బ్యాడ్మింటన్కి వెళ్లి 7:30కి ఇంట్లో అడుగుపెట్టిన వంశోద్ధారకుడు వేడి వేడి టిఫిన్ కోసం అటూ ఇటూ వెతికి ఏమీ దొరక్క విసురుగా బాత్రూంలోకి దూరి డామ్మని తలుపేసుకున్నాడు. రాజ్యలక్ష్మికి ఒక్కసారి కొంచెం తెలివి వచ్చింది. కాని కదల్లేకపోయింది. లేచేందుకు ప్రయత్నించి లేవలేకపోయింది. అయ్యో, తను లేవలేకపోతోంది. ఎలా? ఇంట్లో పనులన్నీ ఎక్కడివక్కడ ఉన్నాయి. ఆమె మళ్లీ ప్రయత్నించింది. ఆమె శరీరం అస్సలు సహకరించలేదు. అంతలోనే స్పృహ తప్పినట్లయింది. 3 రోజులుగా వస్తున్న జ్వరం ఆ రోజు మూలపడేసింది రాజ్యలక్ష్మిని. ఆమెకొచ్చినని ఆమె ఖాతిరి చేయలేదు. అదే పోతుందిలే అనుకుంది. అయినా జ్వరం వచ్చిందని పడుకుంటే ఇంట్లో పనేలాగవుతుంది? మొండిగా 2 రోజులు లేచి తిరిగింది. కాని ఆ మీదట ఆమెకి కుదరలేదు. 16 ఏళ్లకే పెళ్లైన రాజ్యలక్ష్మిది పండంటి సంసారం. మంచి హోదా డబ్బు గల భర్త, ముత్యాల్లాంటి 2 ఆడపిల్లలు, మధ్యలో పగడం లాంటి కొడుకు. అన్ని హంగులతో అలంకరణతో అదొక భూతల స్వర్గంలా ఉండే అందమైన ఇల్లు. పెళ్లికి ముందు రాజ్యలక్ష్మి చదువుకుంది. పెళ్లి పాట కూడా పాడింది. ఆ పెళ్లి చూపుల్లో రాజ్యలక్ష్మిలోని తెలివితేటలకి, చదువు సంధ్యలకి, సంగీతానికి అందరూ ముగ్ధులైన మాట నిజం. పెళ్లి కొడుకు భాస్కరం ఆ పిల్లనే చేసుకుంటాను అని ఖచ్చితంగా చెప్పి తన వ్యక్తి స్వాతంత్రాన్ని వ్యక్తం చేసి ఇంట్లో వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించాడు. కట్నం తగ్గుతుందేమోనని తల్లి చెల్లెలు గాబరా పడ్డ మాట నిజం. అయితే రాజ్యం తండ్రి తన కూతురి అదృష్టానికి మురిసిపోయాడు. కట్నంలో కానే తగ్గించకపోగా అల్లుడికి అదనంగా మరో సూటు కొన్నాడు. పెళ్లైన మర్నాటి నుంచి భాస్కరం తన ప్రతి పని భార్య మీద ముచ్చటగా మోపేవాడు. అతని మురిపెం చూసి అంతకంటే మహాభాగ్యం మరేముంది అని మురిసిపోయింది రాజ్యలక్ష్మి. పెళ్లి చూపుల్లో ఆమె పాడిన పాట మరెప్పుడూ ఆమె పెదవుల మీద కదల్లేదు ఎన్నడు. ఆ ఇంట్లో ఆమెను ఎవ్వరూ పాట పాడమని అడగలేదు. ఆమె చదువుకున్న చదువు కూడా కనీసం పేపర్ చదవడానికి కూడా అక్కరకు రాలేదు. ఎందుకంటే ఆ క్షణం కూడా ఆమె భర్త సేవలో తరించేది. అలా తరించక తప్పేది కాదు. ఉదయం 5 గంటలకి లేచింది మొదలు, పేస్ట్ అందివ్వడం దగ్గర మొదలుపెట్టి బూట్ పాలిష్ చేయడం, స్నానానికి నీళ్లు తోడివ్వడం, ఒళ్ళు రుద్దడం, సాక్సు రుమాలు ఇస్త్రీ చేయడం, టిఫిన్ తయారు చేయడం, దగ్గరుండి తినిపించడం. అతను బయటికెళ్లే వరకు అడుగులో అడుగులేస్తూ అతన్ని అనుసరించి అన్నీ అందించి కృతార్థురాలయ్యేది. పెళ్లైన కొత్తలో భర్త నోటి వెంట ఎలాంటి మాట వచ్చినా అది రసగుళికలా అనిపించేది. కాని మరోలా తోచేది కాదు. అతను హేళన చేసిన, ఆట పట్టించిన ఆనందంగానే స్పందించేది గాని అవమానంగా భావించేది కాదు. భర్తకి అనుకూలంగా ఉండే భార్యే భార్య. అతని మంచి చెడ్డలు, ఆలనా పాలన అనుక్షణం చూసుకునేదే భార్య. భర్తని ఎదిరించి బయట వ్యవహారాలు చేసే ఆడదంటే నాకిష్టం ఉండదు. భర్త ఇష్టాలు కాక వేరే ఇష్టాలు ఉండాల్సిన అవసరం ఏముంది భార్యకి? ఇల్లాలు ఇంటికే పరిమితం గాని ఊరికి, దేశానికి కాదు. ఇలాంటి స్టేట్మెంట్లు భాస్కరం పెళ్లైన కొత్తల్లో తరచూ ఇస్తూ ఉండేవాడు. అవి విన్నప్పుడు ఒక్కొక్కసారి ఆనందపడిపోయేది, ఒక్కొక్కసారి సిగ్గుపడి లోపలికి పారిపోయేది. అప్పుడప్పుడైతే ముఖాన్ని ముద్దమందారంలా మరింత అందంగా చేసుకుని మురిసిపోయేది. ఆ రోజు ఉదయం రాజ్యలక్ష్మి అన్నయ్య చంద్రశేఖరం, వదిన సత్యవతి పిల్లలతో దిగారు. వాళ్ళుండేది ఇక్కడ కాదు, అమెరికాలో.
పెళ్లికి కూడా ఒక్క అన్నయ్యే వచ్చాడు. వదిన పిల్లలు రాలేదు. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సకుటుంబంగా అన్నయ్య రావడంతో, అది ఇండియా వస్తూనే తమింటికి రావడం రాజ్యలక్ష్మికి మరీ ఆనందాన్నిచ్చింది. వాళ్లు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి భర్త ప్రవర్తన, మాటలు చూసి విని ఆశ్చర్యపోయి క్రమంగా ఉక్రోషపడిపోయింది. నిజానికి మాటలు మామూలుగా ఎప్పుడూ అనేవే, కాని ఆ మాటలు భరించటం అంత కష్టమని అప్పుడే మొదటిసారి అనిపించింది రాజ్యలక్ష్మికి. భాస్కరం రాక వచ్చిన బావమరిదిని చాలా మర్యాద చేశాడు. సత్యవతిని పొగడ్తలతో ముంచెత్తి పారేశాడు. చూడండి అక్కయ్య గారు, మా ఆవిడ ఒట్టి మొద్దు సుమండి. ఏదో చదువుకుంది గాని చదువుకున్న వాళ్లకుండే చమక్కు మాత్రం లేదు అన్నాడు నవ్వుతూ. మొదట ఈ మాటలకి చిన్నబుచ్చుకున్నా సరదాగా కొట్టిపారేసింది. కాని భాస్కరం మాటలు మరీ భరించలేనివిగా తయారయ్యాయి. అన్నగారు, మా ఆడబిడ్డని మరీ ఆట పట్టిస్తున్నారు అంది సత్యవతి కొంత అమెరికా స్టైల్లో భుజాలెగరేస్తూ. అబ్బే, నిజంగా చాలా ఎడ్డిమడ్డి స్వరూపమండి బాబు. మీకేం తెలుసు? ఎప్పుడు చూసినా పని చేస్తున్నట్లు ఉంటుంది అన్నాడు. మరేం పాపం, పనేమీ లేకుండా ఉందా? పొద్దుట్నుంచి చేసిన తరగని పని అంది రాజ్యం వీలైనంత నవ్వడానికి ప్రయత్నిస్తూ. ఇదిగో చూడు, పని చేయడంలో కూడా స్కిల్ ఉంటుంది. ఆ నైపుణ్యం లేని వాళ్లకి అరగంటలో అయ్యే పని 2 గంటలు పడుతుంది అన్నాడు. పోనీలేండి అంది అవమానంతో. అవమానపడిపోకు. మీ వదిన చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నారో. ఆమెకి 2 పిల్లలుంటే ఎవ్వరూ నమ్మరు. అదే నీకు ఒకే పిల్లాడైనా 4 పిల్లల తల్లిలా ఉన్నావు అన్నాడు. బావగారు మా చెల్లెల్ని మరీ ఏడిపిస్తున్నట్లున్నారే అన్నాడు చంద్రశేఖరం. అప్పటికే రాజ్యలక్ష్మి కళ్లల్లో నీళ్లు ఉరకడానికి సిద్ధంగా ఉంది. అబ్బే, నాకలాంటిదేమీ లేదు. ఊరికే పోలిక చెప్తున్నా. ఏం మొద్దు, ఈ టేబుల్ శుభ్రంగా లేదు తుడు. అసలే వాళ్ళు అమెరికా నుండి వచ్చారు. నీకు ఇల్లు సర్దడమే రాదు. ఏ పాతకాలపు టిఫిన్లే గాని కొత్తగా ఏమీ రావు. తెలుసుకుందామనే ఆసక్తే లేదు. ఇలా సాగుతూనే ఉంది అతని ధోరణి. మధ్య మధ్యలో చంద్రశేఖర్ అడ్డు తగులుతూనే ఉన్నాడు. రాజ్యలక్ష్మిలో ఉత్సాహం చచ్చిపోవడమే కాకుండా తను ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి అని, ఈ విధంగా అవమానపడడం ఆత్మాభిమానానికి దెబ్బ అని మొదటిసారిగా గ్రహించింది. చంద్రం ఏం మాట్లాడాలో తెలియక, అదేమిటే రాజు, చిన్నప్పుడు అంత చురుగ్గా తెలివిగా ఉండేదానివి, ఇప్పుడింత డల్గా అయిపోయావు అన్నాడు. ఈ దెబ్బతో ఆమె తోక తొక్కిన తాచులా కస్సుమంది. ఏమీ లేదన్నయ్యా, భార్యని ఒక పని మనిషిగా, జీతం బద్దం లేని బానిసగా భావించేవారికి నాలోని తెలివి, చురుకుతనం ఎలా కనిపిస్తాయి అందావి అనుకుంది. కాని నిగ్రహించుకుంది. వదిన ముందు అలుసైపోవడం ఇష్టం లేక ఒక వెర్రి నవ్వు నవ్వి ఊరుకుంది. అప్పట్నుండి నెమ్మదిగా ఆలోచనలో పడింది. అసలు పండంటి సంసారం అంటే ఏమిటి? భార్యకి భర్త తప్ప మరో ధ్యాస ఉండకూడదు. అతనికి అన్ని విధాలా అనుకూలంగా ఉండాలి. అతని పిల్లలకి అన్ని అమర్చి వారిని అల్లారుముద్దుగా పెంచాలి. ఏ మాత్రం అటు ఇటు అయినా వాళ్ళు నా పిల్లలు అని క్లెయిమ్ చేస్తూ ఉంటే తను మాత్రం తలొంచుకుంది. ఊహ తెలిసినప్పట్నుంచి తండ్రి దగ్గర తర్ఫీదైన పిల్లలు తల్లి విలువ తెలుసుకోలేరు. భర్త చేదరిస్తే పిల్లలు ఆదరిస్తారు అనుకోవడం కూడా అత్యాసే. వాళ్ళు అమ్మని గురించి ఏమనుకుంటారు? అమ్మంటే సూర్యుడు ఉదయించకుండా లేచేది అమ్మ. తాము నిద్ర లేచేసరికి కాఫీ, టిఫిన్లు, వేడినీళ్లు, ఇస్త్రీ యూనిఫారంలు, టిఫిన్ బాక్సులు అమర్చేది అమ్మ. ఆకలితో సాయంత్రం ఇంటికొస్తే ఏదో ఒకటి పెట్టి ఆటలకి పంపి వచ్చేసరికి కంచంలో అన్నం పెట్టి తినిపించి నిద్రపోకుండా తమతో పాటు కూర్చుని హోంవర్క్ చేయించేసి తాము నిద్రపోయాక తాను నిద్రపోయేది అమ్మ. స్కూల్కెళ్లేటప్పుడు టైం టేబుల్ ప్రకారం పుస్తకాలు సర్ది పెట్టేది అమ్మ. తెల్లవారకుండా ఎన్సీసీకి వెళ్లాలంటే లేపేది అమ్మ. వార్షికోత్సవం రోజున ఫ్యాన్సీ డ్రెస్ వేయడానికి కావలసిన సరంజామా సమకూర్చి తనని చూసి మురిసిపోయేది అమ్మ. నాన్నగారు అమ్మని ఏదైనా అంటూ ఉంటే తాము నాన్నగారి వెనకాల చేరి అమ్మని తీసి పారేస్తే మారు మాట్లాడకుండా ఉండేది అమ్మ. 9 గంటలకి ఇంకా మంచం మీద ఉన్న భార్యని చూసి మొదట చాలా చిరాకు పడ్డాడు భాస్కరం. ఎందుకంటే అతనికి అన్ని పనులు టైం ప్రకారం జరిగిపోవాలి. ఒక్క క్షణం అటు ఇటు అయినా భరించలేడు. అందుకే అతనికి చిరాకు, కోపం ఒక్కసారే వచ్చాయి. అంతేగాని ఎప్పుడూ పడుకొని భార్య ఎందుకిలా పడుకుంది అనే అనుమానం రాలేదు. దగ్గరికెళ్ళి విసురుగానే, ఏమిటోయ్ రాజ్యం, ఇంకా ఏమిటా నిద్ర? ఎంత పొద్దెక్కిందో తెలుసా అన్నాడు. రాజ్యంలో చలనం లేదు. అప్పుడతనికి భయం వేసింది.
ఒంటి మీద చేయి వేసి చూసి ఉలిక్కిపడ్డాడు. జ్వరం కాలిపోతోంది. స్పృహలో లేదు. 5 నిమిషాల్లో రాజ్యంని హాస్పిటల్లో చేర్పించాడు. డాక్టర్ అడిగిన మొదటి ప్రశ్న, ఎప్పటినుంచి జ్వరం? ఇలా ఎప్పటినుంచి అయింది? ఇంట్లో ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. అంటే ఇంట్లో మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయే వరకు ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదన్నమాట అంది డాక్టర్ అమ్మ. అసలేమీ చెప్పలేదు. నాకు ఒంట్లో బాగుండలేదని చెప్పాలి కదా అన్నాడు భాస్కరం తగ్గు స్వరంలో. అంటే ఆమె ప్రతీదీ మీకు నోరు విప్పి చెప్పుకుంటే గాని చూసి గ్రహించలేరన్నమాట. 1 గంటలో అరగంటలో వచ్చింది కాదది. 24 గంటలు ఇంట్లో ఒళ్ళు విరుచుకుని పనిచేసే మనిషి పడుకుంటే ఏమైంది అనే ఆలోచనే మీకు రాలేదు? చకచక వైద్యం జరిగింది. ఆమె లంగ్స్ లో నెమ్ము పేరుకుంది. 15 ఏళ్ల పెద్ద పాప మొదటిసారిగా కాఫీ తయారు చేసింది. 8 ఏళ్ల చిన్న పాప సొంతంగా మొదటిసారి స్నానం చేసింది. వంశోద్ధారకుడు ఫ్లాస్క్ లో తల్లికి కాఫీ పట్టుకెళ్లాడు. భాస్కరం మాత్రం భార్య అనారోగ్యం గురించి చాలా చిరాకు పడిపోయాడు. శ్రద్ధ లేదండి. ఆరోగ్యం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలండి. ఒట్టి ఎడ్డిమడ్డి స్వరూపం. గుడ్డి ఎద్దులా పని చేసుకుపోవడమే గాని ఆలోచన లేదు అంటూ అందరి దగ్గర విమర్శల వర్షం కురిపించాడు. నెల్లాళ్ల తర్వాత కాస్త మామూలు మనిషి అయింది రాజ్యలక్ష్మి. ఇప్పుడు ఆమెకి చాలా విషయాలు అర్థమయ్యాయి. పిల్లలకు గాని భర్తకు గాని ఎవరి పనులు వారు చేసుకునే స్వయం జీవన విధానం అలవర్చాలి. అంతేగాని భార్యగా తల్లిగా ఒక జీవిత బానిసగా మారి వారిని సోమరులుగా తయారు చేయకూడదు. ఎదుటివారు ప్రతి పని చేసి పెడుతున్నంత కాలం వారి అవసరాలు వారు గుర్తించరు. చేసే ఎదుటి వ్యక్తి కష్టసుఖాలు పట్టించుకోరు. తను మారాలి. ఇది మంచి కోసమే గాని మరెందుకు కాదు అనుకుంది రాజ్యలక్ష్మి. ఆ రోజు భాస్కరం ఇంటికి వస్తూనే అన్నాడు, ఇదిగో రాజ్యం, నీకు ఆరోగ్యం బాగుండకపోతే ముందే చెప్పు. అంతేగాని ముదర పెట్టుకుంటే చాలా తైలమే ఖర్చయింది. ఇప్పుడు చూడు 5,000. ఎవరు తిన్నది? రాజ్యం మనసు చివుక్కుమంది. తనకి అనారోగ్యం చేస్తే భర్త డబ్బు ఖర్చు పెట్టాడు. పిల్లలు సేవ చేశారు. ఏ తనకు ఆ హక్కు అర్హత లేవా? ఆమె ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది. గంభీరంగా అంది, ఆగండి, ఒక్క మాట మళ్ళీ చెప్పలేదు అనుకునేరు. అందుకే ముందే చెప్తున్నాను. ఈ రోజు నుండి ఎవరి పనులు వారే స్వయంగా చేసుకోండి. అంటే అంటే మీ పేస్ట్ మీరే వేసుకోండి. మీ నీళ్లు మీరే తులుపుకోండి. మీ బూట్లు సాక్సు మీ బట్టలు మీరే చేసుకుని సిద్ధం చేసుకోండి. ఇంకా నయం, నా వంట నన్నే చేసుకోమన్నావు కాదు. అవును, కాఫీ టిఫిన్ భోజనం తయారు చేసి సిద్ధపరుస్తాను అని పిల్లల వైపు తిరిగింది. పెద్ద పాప, చిన్న పాప, బాబు, మీకు ఇదే చెప్తున్నాను. ఉదయం లేచింది మొదలు మీ పనులన్నీ మీరే స్వయంగా చేసుకోండి. మరి అవును, అందుకే ముందే చెప్తున్నాను. మళ్ళీ చెప్పలేదు అనుకునేరు అంది భర్త వంక చూస్తూ. అవును మరి, భార్య అంటే భాగస్వామి. ఎప్పుడు పని చేసుకుపోయే యంత్రం కాదు, బానిస కాదు. అమ్మ అంటే అమ్మే, బానిస కాదు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.